అందరూ మంచిగున్నారా? ఇవాళ నేను అందరికీ ఆరోగ్యకరమైన వంట చేసి చూపిస్తానా. అది నేను ఇవాళ టిఫిన్ లాగా చేస్తానా. నేను చేసే టిఫిన్ లాగా చేసే వంట మీరు మధ్యాహ్నం భోజనంలాగా తినచ్చు, రాత్రి భోజనానికి కూడా తినచ్చు, ముసలోళ్ళు ఉంటే కూడా తినచ్చు, ఎవ్వరైనా తినచ్చు. అది ఏంటిది అంటే జొన్న కిచిడి. ఆ జొన్న కిచిడి నేను ఎట్లా చేస్తానా అనేది మీకు నేను చెప్తా. ఇంకొకటి, ఎండాకాలం మనకి ఇది చలువ, ఊకే టిఫిన్లు తినే బదులు ఇదొక తీరుగా చేసుకొని తింటే మన పెయ్యికి కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిది, అన్నిటికీ మంచిది. పిల్లలకు కూడా మీరు లంచ్ బాక్స్ పెట్టచ్చు. అది ఎట్లా చేస్తాడో నేను ఇలా చూపిస్తా. జొన్న కిచిడి. ఇగో ఇది పచ్చజొన్న రవ్వ, నేను ఇంట్లో తయారు చేసుకున్నదే. గిన్నెకి పట్టిస్తే పిండి ఎక్కువ వస్తుంది, అందుకే నేను ఇంట్లో తయారు చేసుకున్నా. కొంటే కూడా దొరుకుతుంది. ఇది ఈ జొన్నలు పచ్చజొన్నల రవ్వ. ఇది మీకు పచ్చజొన్నలు తెల్ల జొన్నలు చూపియడానికి నా దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తా నేను. ఇగో చూడుండ్రి, ఇవి తెల్ల జొన్నలు, ఇగో ఇవి పచ్చజొన్నలు. ఇవి అయితే నేను గుడాలకు వాడతానా, ఇదైతే నేను రొట్టె చేసుకుంటానా, ఇట్లా కిచిడి చేసుకుంటానా. అయితే మీకు జొన్న రవ్వ ఇప్పుడు కొనుకొచ్చుకోలేని వాళ్ళు, షాపుకు పోయి తెచ్చుకోలేని వాళ్ళు జొన్నలు ఉంటాయి అనుకో, ఎట్లా చేసుకోవాలి అన్నది కూడా నేను మీకు చెప్తా. ఇవి మిక్సీలో పడితే, చిన్న జాడికి మిక్సీలో పడితే రవ్వ రవ్వ అవుతుంది. దాన్ని మనం జల్లెడ పట్టి పిండి తీసేసి రవ్వను మాత్రమే చేసుకోవాలి. అది ఎట్లా చేయాలన్నది ఇవాళ మీకు నేను మిక్సీ పట్టి ఒకసారి చూపిస్తా. చూడుండ్రి, ఇక చూడుండ్రి, ఒక రైస్ కుక్కర్ డబ్బా నిండా నేను పచ్చజొన్నలు తీసుకుంటానా. మీకు చూపియడానికే నేను మిక్సీ పడతాను. మధ్య మధ్యలో ఆపుకుంటా పట్టుర్రి, ఎట్లయితుందన్న చూడచ్చు. ఇక చూడుర్రి, ఇంకా ఇంకా కొంచెం ఉన్నది. ఇక జొన్నలు కనబడతాను. మధ్య మధ్యలో మనం ఆపుకుంటా కలుపుకుంటా పడితే ఒక తీరుగా మెదుగుతుంది. ఇక ఈ తీరుగా అయింది. ఇప్పుడు మీకు నేను జల్లెడ పట్టి చూపిస్తా. చూడుర్రి, ఏంటిదంటే రవ్వ లేనోళ్ళు జొన్నలు కొనుకొచ్చుకొని అయినా చేసుకోవాలనిపిస్తే ఎట్లా చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను. ఇక అయింది, పిండి మొత్తం రాలింది. ఇక రవ్వ రాలలే, ఇక రవ్వ ఉన్నది. చూడు, ఇగో ఇది పిండి. ఈ పిండిని మనము వేస్ట్ చేయవలసిన పని లేదు. పెసరట్టు వేసుకుంటే అలా కలుపుకొని కూడా చేసుకోవచ్చు. అయితే మీరు ఒకవేళ రొట్టె చేసుకోవాలి అని అనుకుంటే ఇంకొకసారి మిక్సీలో వేసి తింపుర్రి. పెసరట్టు వేసుకుంటే బియ్యానికి బదులు బియ్యం అయినా బియ్య పిండికైనా బదులు జొన్న పిండి కలుపుకోండి. రెండు రకాల పని చేస్తుంది. అంబలికి పని చేస్తుంది. అంబలికి ఇట్లుంటే కూడా మంచిగా ఉంటుంది. ఇక అదంతా అద్దు మేము రొట్టెకి వాడుకుంటాం అని అంటే ఒకసారి మిక్సీలో వేసి తింపుకోండి. ఇక ఇది నేను చెప్పేది. ఇక ఇప్పుడు ఈ దొడ్డుగా వచ్చింది కదా, దీన్ని నేనైతేనేమో సాటతో తీసేస్తా. మీరైతే ఇంకొక జల్లెడ ఉన్నది, ఆ జల్లెట్లో కూడా దింపుకోవచ్చు. ఇక ఇది చూడు, ఇది ఒక తీరు జల్లెడ. ఇప్పుడు నేను దీంట్లో పోతానా, ఇది తీయాలి. ఒక్క తీరుగా మీకు దొడ్డున్నది పైన ఆగుతుంది. అలకటి ఉపాయం మీకు నేను చెప్తాను. ఇగో దొడ్డు రవ్వ వచ్చింది. ఇది మళ్ళీ మనం మిక్సీలో అంతా పట్టుకున్నాక, ఒకవేళ మీరు కిలో అరకిలో పట్టుకున్నప్పుడు అంత ఒకసారి మళ్ళీ గిట్లా ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే అది కూడా ఒక తీర అవుతుంది. ఇక మళ్ళీ జల్లెడ బట్టి తీయవలసిన పని లేదు, ఒక పిండి తీసేస్తే అయిపోతుంది. సరే, ఇగో గిట్లా వచ్చింది చూడుర్రి. ఇగో ఇది మంచిగా ముద్దుగా ఉన్నది. ఏ ఉప్మా చేసుకోవచ్చు మీరు, ఇక కిచిడి ఇప్పుడు నేను చేసినట్టు చేయొచ్చు, గడక పోసుకోవచ్చు. ఏ రకంగానైనా ఈ తీరుగా మీకు మంచిగా ఉంటుంది. ఇసురు రావుతులు కష్టం అనే పని ఇప్పుడు ఎవరికి కాదు. కాలం మారింది, అన్ని రకాల మార్పులు వచ్చినాయి. కాబట్టి మీకు ఒక ఇగురం చెప్పిన నేను. అయితే నన్ను పొదుపు ఎట్లా అమ్మా చేసుడని అడిగిరు. గిసొంటి వాటితోనే మనం పొదుపు చేసుకోవచ్చు. ఎట్లా చెప్పన్నా, ఇప్పుడు ఈ జొన్న రవ్వ మొన్న మేము ఇంట్లోకి తెప్పించుకున్నాం. జొన్నలు లేకముందు రవ్వ ఆర్డర్ పెడితే అరకిల రవ్వకు 80 రూపాయలు. అదే నేను జొన్నలు కొనుకొచ్చిన కిలో జొన్నలు 70 రూపాయల కిలో. ఈ పచ్చ జొన్నలు 70 రూపాయలు, తెల్ల జొన్నలు 60 రూపాయల కిలో. ఇవి ఆరోగ్యానికి మంచిది. మనకు పొదుపు అయినట్టే కదా, ఇంట్లో చేసుకుంటే సగానికి సగం మిగిలినట్టే కదా. గసంటియే మనం చిన్న చిన్నవి పాటించితే అరకిల రవ్వ వచ్చేది మనకు కిలో జొన్నలు వస్తాయి. గంతి. సరే, నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తా. కొంతమందికి చెరగరాదు, కోడరాదు. ఇట్లా కోడితే ముంగటికి వస్తుంది దొడ్డు రవ్వ, ముంగటికి సన్న రవ్వ ముంగటికి వస్తుంది, దొడ్డు రవ్వ వెనుకకు పోతుంది. అట్లాంటప్పుడు మీకు చెయ్యరాదు కదా, కాబట్టి నేను ఈ జల్లెళ్ళు చూపించిన. ఇసొంటి మీరు కొనుక్కొచ్చుకోండి. ఎన్ని ఖర్చు అయితే లేవు,
ఒక దాంట్లో మనం ఖర్చు తగ్గించుకొని ఇలాంటి మన కిచెన్ కు ఉపయోగపడేటి మన అవసరానికి ఉపయోగపడేటి ఇట్లాంటివి కొనుకొచ్చుకోండి. ఇందులో ప్లాస్టిక్ వస్తున్నాయి, స్టీల్ వస్తున్నాయి, 4 రకాల రంధ్రాలు ఉన్నాయి. ఇగో ఇది గోధుమ పిండి పట్టుకోవచ్చు, ఇది రవ్వ పట్టుకోవచ్చు, ఇగో దీనికి బియ్యం పట్టుకోవచ్చు. ఇక ఎవైనా లక్క పురుగు, దొడ్డు పురుగు ఎవ్వి ఉన్నా, ఇగో ఇవి పేసాలైనా ఇళ్ళ జొన్నలకైనా లక్క పురుగు ఉన్నా ఏ దానికైనా గింజలాగి పురుగులు కింద పడతాయి. సరే మరి ఇగో చూడండి, జొన్న కిచడికి కావాల్సినవన్నీ మీకు నేను చెప్తా. ఇది రవ్వ, ఇది జొన్న రవ్వ, పచ్చ జొన్నల రవ్వ. ఇగో పెసరపప్పు, దాంట్లో వేసేటి ఇగో క్యారెట్ తురుముకోవాలి, ఒక్క టమాటా, ఒక 10 గాల చిక్కుడుకాయలు, ఒక ఆలుగడ్డ గింతది, ఒక 10 గాల అలసంతకాయలు, ఒక సగం ముక్క కంకి, స్వీట్ కార్న్ కంకి, ఇది ఒక చిన్న ఇగో గింత సైజుది బీరకాయ ముక్కలు, ఇగో గింత సైజుదే క్యారెట్ మీకు చూపిస్తానా. ఇగో గింత సైజు మిరపకాయలు ఒక 6 తీసుకున్నా. ఇక మీకు అన్ని చెప్పిన, అల్లము గింతంత ముక్క, క్యారెట్ గీరినట్టే గీరుకోండి, లేకపోతే చిన్న చిన్న ముక్కలన్నా కట్ చేసుకోండి. అయితే మీకు ఆ క్యారెట్ తురుముడు ఓపిక లేకపోతే చిన్న చిన్న ముక్కలైనా కోసుకోండి. అల్లం కూడా ఇప్పుడు నేను తురిమినా అని చెప్పిన మీకు, ఒక ఉత్త అల్లమే, ఎల్లిపాయలు వేసుకోవద్దు. ఇంకొకటి ఇగో కొత్తిమీర, కరివేపాకు, ఇగో ఇన్ని మిరియాలు, ఇవన్నీ నేను వేసేటప్పుడు మీకు నేను చూపిస్తా. ఇక ఇప్పుడు నేను రవ్వ ఎంత తీసుకుంటానా, పప్పు ఎంత తీసుకుంటానా అనేది మీకు నేను చెప్తా. ఇగో ఒక్క డబ్బెడు రవ్వ తీసుకున్నా, సీదా అంటే బోడెల్తి, బాగా ఎల్తి కాకుండా ఇగో ఇట్లా తలగొట్టి ఒక్క డబ్బెడు రవ్వ. ఇక పెసరపప్పు చూడండి, సగం డబ్బల సగం. ఇప్పుడు ఈ పెసరపప్పు ఏంచాలి, ఇక గంజు పెట్టిన వేడైతుంది, పప్పు ఏంచాలి, పెసరపప్పు మాత్రం వేయించుకోవాలి. వేయించుకుంటేనే కమ్మ ఉంటుంది. దీనికి మంట మీద వేయించకూడదు, జల్లి జల్లి ఎగుతుంది, పైన మాడిపోతుంది, లోపల గాలి పచ్చివాసన పోవాలి. ఇది ఎట్లా అంటే మన ఏంచిన పెసాలు పప్పు ఇసురుకుంటాం చూడు, ఆ టేస్ట్ రావాలి పప్పు వేయించితే. ఇక పప్పు చూడండి, ఇక మంచిగా గిట్లా వేయించుకోవాలి, పండుగా మంచిగా ఒక తీరుగా వేగినాయి. ఇక స్టవ్ బంద్ చేస్తాను, పప్పును కడుగుతా. ఇక ఇప్పుడు ఒకరి రవ్వ తీసుకున్నా, అర డబ్బెడు, సగం డబ్బెడు పప్పు తీసుకున్నా. ఎన్ని నీళ్లు పోతానో చూడుర్రి. ఒక రవ్వకి చూసుకోవాలి మీరు, పప్పును చూసుకోకుర్రి. ఈ రవ్వను దృష్టిలో పెట్టుకొని నీళ్లు పోసుకోరు. 1, ఇగో 2, 3, ఇగో 4, ఇగో 5, గంతే. 1కి 5 నీళ్లు. ఇగో చూడు, రవ్వ పోతానా మీకు నేను మళ్ళా చెప్తానా, పప్పుతో లెక్కలేదు. మీరు రవ్వ ఎంత తీసుకుంటే గంతే నీళ్లు పోసుకోండి. ఈ రకంగా బియ్యంతోనైనా మక్క రవ్వ అయినా జొన్న రవ్వ అయినా చేసుకోవచ్చు. ఇగో ఇప్పుడు పప్పు ఎత్తాను. అయ్యో ఏముందిలే గింతే కదా అని అనుకుంటారు, కానీ పిట్ట కొంచెమే కానీ కూత గణం పెద్దది అన్నట్టు. పిట్ట చిన్నదే, దాని గణం పెద్దది. దాని తీరుగానే ఇప్పుడు ఇది చిన్న వంటే కానీ అందులోకి ఎన్ని తీరులో మనం కొయ్యాలి, ఇవన్నీ చేస్తేనే దానికి ఓ తీరుగా మనకు రుచి వస్తుంది, అన్ని రకాల మంచిగా ఉంటాయి. అయితే నేను వేసినవనే కాదు, మీరు ఇంకా గోర్జిక్కుడుగా వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఈ స్వీట్ కార్న్ లేకపోతే పచ్చి బఠానీలు, మనకు పచ్చికాయ వస్తుంది కదా ఒలిసి, అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలసంతకాయ లేకపోతే గోర్జిక్కుడుగా ఉంటే అది వేసుకోర్రి, చిక్కుడుకాయ లేకపోతే ఇంత క్యాబేజ్ ఉంటే అది వేసుకోర్రి. ఏది ఉంటే అది మీ దగ్గర ఉన్నాయి వాటితో చేసుకోర్రి. ఇక నేను వేస్తాను అన్ని. ఊకే ఇడ్లీలు, ఊకే దోశలు, ఊకే రొట్టె, ఊకే ఉప్మా, సేమే ఉప్మా ఏం తింటాం? ఇట్లా చేసుకోరు, ఆరోగ్యానికి మంచిది, మంచిగా చలువ, అన్ని రకాల పోషకాలు అందుతాయి. పిల్లలు ఏది ఇచ్చినా ఏరెత్తాను. ఇగో కొత్తిమీరను కల్జమాకు ఎత్తాను. ఇగో మిరియాలు ఎన్ని ఎత్తానో మీకు చూపిస్తా. గిన్నెన్ని పిల్లలు ఒకవేళ తినరు అనుకుంటే వేసుకోకుండ్రి, పళ్ళు కిందకి కత్తే కారం అంటారని. మనం పెద్దవాళ్ళం కదా, మంచిగానే ఉంటది. లేకపోతే దంచాన్ని నెయ్యిర్రి గింతంత గంతే. ఇగో ఉప్పు అయితే ఒక చెంచాడు వేస్తానా. ఉప్పు తక్కువ ఉంటే కూడా తర్వాత మనకు అయినాక వేసుకోవచ్చు, ఏం కాదు. గింతంత పసుపు వేసుకోరు. ఇగో పసుపు వేసిన, కొంచెం జీలకర్ర కూడా వేస్తానా. జీలకర్ర వేసిన, పసుపు వేసిన, జీలకర్ర వేసిన. ఇక కుక్కర్ మూత పెడతాను. మేము ఇట్లనే తింటాము, మాకు తాలింపు పెట్టుడు అవసరం లేదు అనుకుంటే గింతంత నెయ్యి ఉంటే పోసుకోండి, లేకపోతే ఉత్తదే తినుండ్రి. 3 రకాలే చెప్తాను నేను. గింతంత నూనె ఉంటే, గింతంత నెయ్యి ఉంటే పోసుకోర్రి న్యాచురల్ గా. లేదు అంటే ఉత్తదే తినుండ్రి. ఇంకా రుచి కావాలంటే తాలింపు పెట్టుకోర్రి నెయ్యి లేనప్పుడు. మీకు 3 రకాలే చెప్పిన.
ఇక ఇప్పుడు నేను కుక్కర్ పొయ్యి మీద పెట్టిన కదా, మంట అనేది సిమ్లాని కాదు అయ్యాని కాదు, ఒక్కటే తీరుగా మిడిల్గా పెట్టిన. 5-6 విజిల్ అంతే. 5 విజిల్లు వచ్చినాయి, బంద్ చేసిన. ఇక ఇప్పుడే మనం గ్యాస్ తీయద్దు, ఒక 5 నిమిషాలు ఆగి తీయదు. గ్యాస్ మొత్తం వెళ్ళిపోయింది, తీత్తన్న మూత. ఇక గిట్లా అయింది. ఇప్పుడు నేను 5 పోసిన కదా, మీకు ఇంకా లూజ్ కావాలని ఒకసారి అండినాక తెలుస్తుంది కదా, ఇంకొక డబ్బడు ఎక్కువ పోసుకోరు. ఇప్పుడే తింటున్నాం కదా, నాకు సరిపోతుంది. కాసేపు ఆగుతారు అందరూ, ఒకటేసారి తినరు అనుకుంటే ఇంకొక డబ్బడు ఎక్కువ పోసుకోరు. అంతేగాని బాగా ఎక్కువ పోయకూరు నీళ్ళు. ఇప్పుడు నేను తాలింపు పెట్టినాక తింటా. ఇగో 1 పావు నూనె పోసిన. ఇగో గిన్నె ఆవాలు, జీలకర్ర, ఎండిన మిరపకాయలు, గిన్నెని మెంతులు, ఆరోగ్యానికి మంచిది. స్టవ్ బంద్ చేస్తానా, చల్లగా అయినాక తాలింపు అట్లా కలుపుతా. ఇగో చూడు, తాలింపు పెడతానా. చూడుండ్రి ఎట్లా అయిందో. ఇక మాకు ఇంకా జారుడు ఉండాలంటే మీకు చెప్పిన కదా, ఒకటి ఎక్కువ పోసుకోర్రి. అట్లా పోసుకోగా కూడా దబన విజిల్లు మర్చిపోయో, గ్యాస్ లేటుగా తీసో గట్టిగా అవుతుంది అనుకోండి. ఇంకేం చెయ్యరు అంటే ఇంకోటి కూడా చెప్తాను, నీళ్లు మసల పెట్టుర్రి. మసల పెట్టి ఎంత లూజు కావాలో అన్ని కలుపుకోండి. ఉడికియాలని ఏం లేదు. జొన్న రవ్వ ఉడికిందో లేదో చూపెట్టన్నా మీకు. ఇక ఒత్తుతన్నా, ఉడికింది. సరే ఇప్పుడు నేను తిని మీకు చూపెడతా. చూడు పెట్టుకుంటానా, టిఫిన్ లాగానే తింటాను. టిఫిన్కే చేసిన ఇవాళ. పిల్లలు ఇంటికాడ ఉన్నారనుకో, ఆయనతో ముందు రోజు మనకు వారం వచ్చే వరకు కూరగాయలు ఉంటాయి కదా, అన్ని అవోటి ఏది చేసుకోరు. ఇంట్లో ఇంకొకటి, మీరు పెరుగు కూడా కలుపుకొని తినచ్చు. కాలుతాను. మంచిగా ఉంది. పొగడడానికి ఏం మాట లేదు. ఏమని పొగడాలి, అన్ని మంచిగానే ఉన్నాయి. ఎన్ని మంచిగానే ఉన్నాయని మీకు నేను చెప్తాను, కానీ ఎప్పుడు నేను చేసేదే చెప్పాలి. మనం తింటా అంటే, ఇప్పుడు నేను తింటా అంటే మీరు చూస్తారు, తినాలి నిజంగా మంచిగా ఉంది అనిపిస్తుంది. గట్లా దాని గురించి ఉప్పు తక్కువ ఉన్నా, కారం తక్కువ ఉన్నా ఎట్లా సరిదిద్దుకోవాలి, ఖరాబ్ అవుతుందా, మంచిగా ఉంటుందా, ఇట్లా చేసుకుంటే పారేస్తామా, ఇట్లా చేసుకుంటే మన అందరికి పనికొస్తుందా అనేది చెప్పుడు నా బాధ్యత. రుచి మంచిగా ఉంది. స్వీట్ కాను, మనం వేసిన కూరగాయలు ఇవన్నీ పళ్ళు కింద పడ్డా కొద్దీ దాన్ని ఇక నాకు వర్ణించరాదు. కానీ మంచిగా ఎండాకాలం ఎటు వేయినా కొద్దిగా సల్వ ఉంటుంది. ఇంత మంచి అండి, మర్చిపోయిన వాళ్ళకు కూడా నేను మతికి చెప్తాను, రాని వాళ్ళకు కూడా చేసుకోండి చెప్తాను. పెరుగు అద్దాని అనుకుంటే ఇట్లా ఉత్తగా తినుంది, పిల్లలకు లంచ్ బాక్స్కి పెట్టుది. గడక, ఇది గడక అంటాం మనం, జొన్న గడక, తెల్ల జొన్న గడక, పచ్చజొన్న గడక. ఈ గడక ఉత్తగా తింటారా, ఇప్పుడు ఎవరు తింటలేరు కదా, ఈ రకంగా చేసి పెట్టుది. ఇక షుగర్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా ఇది మంచిది. నేను చేసిన జొన్న కిచిడి పెసరపప్పుతో చేసిన, కూరగాయలు అన్ని తీరులు వేసిన. మీకు నచ్చినట్టయితే చేసుకొని తినుండ్రి. ఎట్లా వచ్చింది అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.